ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి ఎంతమంది సంతోషముతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు? అవును ప్రియ దేవుని బిడ్డ, అనుదినము ఆయన నిన్ను తట్టి లేపుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు సహాయము చేయువాడను, నేను నిన్ను ఆదుకొనిదను, భయపడుకు అని ఆయన వాగ్దానం ఇస్తున్న దేవుడు. కాబట్టి ఏ విషయంలో కలవరపడక సంతోషముతో సమాధానముతో ఆయన అనుగ్రహిస్తున్న ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకొని ఈ దినమంతటికి కావలసిన ప్రభు యొక్క మెండైన కృపను కోరుకుందాం. మరి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనములను చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు కదా, దేని గురించి కూడా నీవు చింతించొద్దు, ఎందుకంటే నిన్ను గురించి చింతించడానికి నీ పరలోకపు తండ్రి ఉన్నాడు. అవును, నీ చింత యావత్తు ఆయన పైన వేయి. మిమ్మును గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. నీ భారము నా పైన వేయి. అవును, నీవు విశ్రాంతి, నెమ్మది, సంతోషముతో నీవు ఉండు అంటూ ఉన్నాడు. అవును, ఒక తల్లి ఒక పసిబిడ్డని ఏ విధంగా సంరక్షిస్తుందో అట్టి రీతిగా నీ దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు. నీ దేవుడు నీకు కావలసినవి సమకూర్చే దేవుడు. మరి తల్లిదండ్రులు తమ బిడ్డలకు కావలసినవి ఏ విధముగా సమకూరుస్తూ వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశతో ఉంటూ ఉంటారో, మన పరలోకపు తండ్రి కూడా మనలను దీవించాలని, మనలను సంతోషభరితులను చేయాలని, మనలను ఉన్నత స్థానములో ఉంచాలని ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండుడి. ఎందుకంటే మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, చింత అనేది సాతాను నుంచి వస్తుంది. మరి ధైర్యాన్ని కోల్పోవడం అనేది కూడా సాతానుడు కలుగు చేసే అనుభవం. ఎన్నో అనుభవాలు నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి, నీ ఆలోచనలో తీసుకొచ్చి వాడు నిన్ను నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు. అవును, సంతోషింపనివ్వడు, చింతకు గురి చేస్తూ ఉంటాడు. ఈ దినమంతా దొంగిలించి మరి చింతతో, నిస్సహాయతతో, నిస్పృహతో ఈ దినము నీవు ఏ విధముగా కూడా ప్రభువులో ఆనందించకుండా చేయాలన్నదే వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి సాతాను యొక్క తంత్రములను గుర్తెరగాలి. ఎందుకంటే వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో అట్లా తిరుగుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఏ గృహములో చింత ఉంటుందో, ఏ గృహములో మరి ఆ ధైర్యాన్ని కోల్పోయి భయభీతులతో ఉంటారో ఆ కుటుంబంలో దుష్టుడు ప్రవేశిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, అందుకే అంటున్నాడు, నేనున్నాను మీ గురించి చింతించడానికి, నేనున్నాను మీ భయం నుంచి మిమ్మల్ని విడిపించడానికి. మీరు ధైర్యంగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారుగా ఉండండి. ఏ విషయంలో చింత అవసరం లేదు, ఏ విషయంలో కన్నీరు అవసరం లేదు. ఆయన అంటున్నాడు, ఎందుకంటే మీరు మెళకువగా ఉండకపోతే, మీరు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండకపోతే మీ విరోధి అయిన సాతాను మిమ్మలను మరణమునకు ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. దుష్టుని ఎదిరించాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇస్తున్న వాగ్దానమును చెప్పు. నా గురించి నా దేవుడు చింతిస్తూ ఉండగా నేను సంతోషముతో నా ప్రభువుని ఆరాధిస్తాను, నా ప్రభువుని ఘనపరుస్తాను, నా ప్రభువుని హెచ్చిస్తాను, ఆయన నామాన్ని మహిమపరుస్తాను అని ప్రభువుని ఉన్నతముగా ఆరాధించు, ఘనపరచు. తద్వారా నీ చింత నుంచి, నీ భయము నుంచి గొప్ప విడుదల నీకు లభిస్తూ ఉన్నది. అవును, తద్వారా దుష్టుడు గర్జించు సింహం వలె తిరుగులాడుచున్న దుష్టుడు మరి నీ గృహములో నీలో ప్రవేశించకుండా పారిపోతాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే చింత కలిగిన ఆత్మ, చింత కలిగిన హృదయం మనలను ఆవరిస్తుందో తద్వారా దుష్టుడు మన జీవితాల్లో, మన హృదయాల్లో ప్రవేశించి మన ద్వారా మన కుటుంబీకులకు, మన ద్వారా అనేకులకు కూడా నెమ్మది లేకుండా వారిని కూడా చింతకు గురి చేసే విధంగా దుష్టుని యొక్క తంత్రం, వాని యొక్క తంత్రములను గుర్తెరిగి, అవును ఈనాడు చూస్తూ ఉంటే ఎన్నో కుటుంబాలలో మరి దుర్వార్తలు, మరణ వార్తలు, దుష్టుడు
మరి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచు, ఏ కుటుంబంలో పరిశుద్ధత లేదో, ఏ కుటుంబంలో మెళకువ లేదో, ఏ కుటుంబంలో దేవుని వెలుగు లేదో, ఆ కుటుంబాల్లో చింత, ఆ కుటుంబాల్లో నెమ్మది లేని అనుభవం, ఆ కుటుంబాల్లో కన్నీరు, ఆ కుటుంబాల్లో నిస్పృహ, ఆ కుటుంబాల్లో దుష్టుడు ఉన్నాడు కనుక అవును, చింతను పారద్రోలాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, నేనున్నాను మీ చింతను అంతటి మీ గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ బిడ్డల గురించి, మీ కుటుంబం గురించి, నీకు కలిగిన పరిస్థితుల గురించి నేను చింతిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను విడిపిస్తాను. ఇటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉండుట ఎంత ధన్యకరం. సంతోషముతో సమాధానముతో ప్రభువుని గనపరచు, ప్రభువుని మహిమపరచు. ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఆయన అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండు. మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వల్లే తిరుగులాడుచు ఉండగా, ఆ సాతానుని యేసు నామములో పారద్రోలే శక్తితో ప్రభువుని మహిమపరచు. స్తుతించుట ద్వారా సాతాను పారిపోతాడు. నీవు స్తుతించుట మానితే మరలా తిరిగి వస్తాడు. నీ కుటుంబములో క్రీస్తు రక్త ప్రోక్షణకు, ఆయన సంరక్షణకు నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు దుష్టునికి ప్రవేశం లేదు, చింతకు ప్రవేశం లేదు, భయమునకు ప్రవేశం లేదు. కాబట్టి సహోదరి సహోదరుడా, సంతోషముతో ఈ దినచర్యను ప్రభుతో ఆరంభించు. ప్రభు మెండైన కృప నీకు లభిస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నాయన, దేని గురించి కూడా చింతించొద్దు. మిమ్ములను గురించి నేను చింతిస్తున్నాను. నేనున్నాను మీ పక్షాన. నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. మీ చింత నుంచి మిమ్ములను విడిపించి మీకు సంతోషాన్ని, మీకు ఆరోగ్యాన్ని, మీకు నెమ్మదిని, మీకు విడుదలను అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, నిబ్బరమైన బుద్ధి కలిగి, అవునయ్యా, మెళకువ కలిగి మా విరోధి అయిన సాతానును ప్రభువా మేము ఎదిరించే శక్తిని దయచే. చింత ద్వారా వాడు ప్రవేశిస్తాడు. అవును ప్రభువా, ఒక నిరాశ నిస్పృహ ద్వారా వాడు ప్రవేశిస్తాడు. వాడు తంత్రగొట్టి, అవును ప్రభువా, నీ బిడలను గర్జించు సింహం వలె తిరుగులాడుచూ ఉన్నాడు, మృంగివేయాలి అని, నాశనమునకు ఈడ్చుకు వెళ్ళాలి అని. ప్రభువా, నీవైతే నీ రక్త ప్రోక్షణలో, నీ రక్త కోటలో నీ బిడలను భద్రపరిచి కాపాడుతున్న దేవుడో, మమ్ములను గురించి చింతిస్తున్న దేవుడో, మా కొరకు తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్న దేవుడో, దేవానికి స్తోత్రాలు. నీ బిడల కలిగిన చింత యావత్తు కూడా వారి నీపైన వేసి నెమ్మది కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి, మెళకువ కలిగి నిన్ను స్తుతించే బిడలుగా, నిన్ను ఆరాధించే బిడలుగా, నిన్ను గనపరిచే బిడలుగా, నిన్ను మహిమపరిచే బిడలుగా అభిషేకించమని, దుష్టుని తంత్రముల నుంచి నీ బిడలను యేసు నామములో విడిపించమని, యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.